ఆకాశం నుండి ఎప్పుడైతే ఆయన అనుకుంటున్నాడు ఇది నా వల్ల కలిగింది కాదా అని ఎప్పుడైతే ఆయన అనుకుంటున్నాడో వెంటనే ఏం జరిగిందంటే ఆకాశం నుండి శబ్దం వచ్చిందట. అప్పటి వరకు నెబుకద్నెజర్ రాజు యెహోవాను సేవించినట్టుగా ఎక్కడ కూడా వాక్యం చెప్తలేదు. అయితే ఆకాశం నుండి స్వరం ఎప్పుడైతే వచ్చిందో చదవండి అమ్మా, ఏం జరిగిందో చూసి. ఏదనగా రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. ప్రైజ్ గాడ్. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. నెక్స్ట్, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. ప్రైజ్ గాడ్. ఇక్కడ నీ రాజ్యం నీ యొద్ద నుంచి వెళ్ళిపోను నెబుకద్నెజర్. నెక్స్ట్, పశువుల వలె నువ్వు గడ్డి మేస్తావు, మనుషులు నిన్ను తరుముతారు అని చెప్పినప్పుడు అప్పుడే మనుషులను తరమడం జరిగింది. ఆయన ఆకాశ మంచుకు ఆయన 7 సంవత్సరాలు దగ్గర